కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. దీంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా, రాహుల్, ఖర్గేలు మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని తమ ఖాతాలను స్తంభింపజేశారని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అక్కసు వెళ్లగక్కింది. తాజాగా ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్ కు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. లోక్సభ ఎన్నికలకు సరిగ్గా ఒక నెల కూడా గడువు లేదు. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆందోళన చెందుతోంది. మోదీ సర్కార్ ఆదాయ పన్ను శాఖను ఉసిగొల్పి తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని బీజేపీ సర్కార్పై మండిపడుతోంది. ఇటీవలే ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాను స్తంభింపచేసింది. గత 2 సంవత్సరాల నుంచి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన 135 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతా నుంచి విత్డ్రా చేసుకుంది. దీంతో పాటు బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసింది. ఈ క్రమంలో సోనియా గాంధీ, రాహుల్, ఖర్గేలు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై, మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. విమాన టిక్కెట్లకు కూడా డబ్బు వెతుక్కోవలసి వస్తోందని వాపోయారు. ఇవన్నీ ఒకెత్తైతే కాంగ్రెస్ పార్టీపై మరో పిడుగు పడబోతోంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ 2014-21 వరకు ఖాతాలో చూపించని లావాదేవీలకు కాను 523.87 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ పంపించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఐటీ దాడులు చేసినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. దీనికి ఐటీ శాఖ ఇప్పుడు డిమాండ్ నోటీసు పంపించింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీకే తఖ్తా స్పందించారు. ఆయన కూడా సీనియర్ లాయర్. తమ పార్టీపై జరిమానా, దాని వడ్డీలు కలిపి 523.87 కోట్లయ్యిందన్నారు. తమ పార్టీపై భారీ ఎత్తున జరిమానాలు విధించడంపై సంతృప్తి చెందకపోగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బ్యాంకులో ఉన్న 135 కోట్లు కూడా ఐటీ శాఖ విత్డ్రా చేసుకుంది. కావాలని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టిందని ఆయన కూడా అన్నారు. ఇదిలా ఉండగా ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ కు ముందు చేసుకున్న అప్పీల్ కూడా ఓడిపోయింది. బ్యాంకుల్లో ఉన్న 135 కోట్లు ఐటీ శాఖ విత్డ్రా చేసుకోకుండా స్టే ఇవ్వాలని అప్పీల్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అప్పీల్ను ట్రైబ్యునల్ తిరస్కరించింది. ఇదిలా ఉండగా ఈ నెల 22న ఐటీ శాఖ సెర్చ్ ఆపరేషన్ను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కోర్టులో సవాల్ చేసింది. దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. 2013లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, అదేవిధంగా 2019 లోక్సభ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించిందని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీకి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలిచ్చింది. ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా అత్యధికంగా బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు ఎక్కువ మొత్తంలో విరాళాలిచ్చింది మెగా ఇంజనీరింగ్. అక్టోబర్, నవంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీకి గ్రూప్ కంపెనీ 110 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున కేసు వాదించిన లాయర్ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 860 కోట్లు ఎన్నికలకు వ్యయం చేసిందని చెప్పారు. దీనిపై తఖ్తా స్పందిస్తూ 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీకి ఎన్నికల్లో వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేసే వెసులుబాటుంటే, అదే కాంగ్రెస్ విషయానికొస్తే తమ వద్ద అంత పెద్ద మొత్తంలో నిధులు లేవన్నారు.
రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా తాజా పరిస్థితిపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తోందన్నారు. సాక్షుల పేర్లలో దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన అప్పటి సీఎం కమల్నాథ్ ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ నుంచి 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా మెగా గ్రూప్నకు చెందిన ఉద్యోగి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఈ వివరాలున్నాయి. ఇవన్నీ కోర్టులో సాక్ష్యాలుగా ఐటీ శాఖ చూపిస్తోంది. దీనిపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ 2019లో జరిగిన సోదాలు, దానికి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ నోటీసు పంపించడం ఇవన్నీ ప్రతీకార రాజకీయాలు కాక మరేంటని ఆయన బీజేపీపై మండిపడుతున్నారు. 1994-95లో 14 లక్షల రూపాయలకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రచారానికి డబ్బు లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నాయకుల ప్రయాణానికి టికెట్లు కొనడానికి డబ్బు లేదు. ప్రధాన పక్షానికి ప్రచారం చేసుకోనీయకుండా కట్టడి చేయాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మండిపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఐటీ శాఖ మరిన్ని నోటీసులు పంపించే అవకాశాలున్నాయో లేదో వేచి చూడాల్సిందే.